విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది షాకింగ్ విషయం కావచ్చు. మీ పేరు మీద ఉన్న ఆస్తులు మీకు తెలియకుండానే వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది. ఒక ఎన్ఆర్ఐ తన అన్నకు తన ఫ్లాట్ ఇచ్చేసినట్లు గిఫ్ట్ పేపర్స్ సృష్టించి ఆ ఫ్లాట్ ని కొన్ని కోట్లకు అమ్మేశారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆ ఎన్ఆర్ఐకి అసలు అన్ననే లేడు. అసలు ఇలాంటి మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆస్తి యొక్క యజమానులు ఇండియాలో ఉండకపోవడం వల్ల అండ్ రికార్డ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకపోవడం వల్ల ఈ వీటిని ఆసరాగా తీసుకొని సిస్టమ్ లో ఉన్న లూపోల్స్ వాడుకొని ఫ్రాస్టర్స్ ఇటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఇటువంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. ఇటువంటి మోసాలకు మీరు గురి కాకుండా ఉండాలంటే 4 స్టెప్స్ ఖచ్చితంగా పాటించాలి. మీ ఆస్తిని ఆధార్ అండ్ పాన్ కార్డ్ తో లింక్ చేయండి. అండ్ మీ ఓటీపీస్, మొబైల్ నెంబర్ ఓటీపీస్ ని ఎప్పుడు యాక్టివ్ చేసుకొని పెట్టుకోండి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఎవరికి ఇవ్వకండి. అండ్ మీకు నమ్మకమైన వ్యక్తులతోని మీ ఆస్తుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. ఆస్తి కొనడమే కాకుండా ఆస్తిని కాపాడుకోవడం కూడా మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే ఇటువంటి మోసాలకి మీరు బలి కాకుండా కాపాడుకోగలుగుతారు.